ఆదికాండం 18వ అధ్యాయం. We will read verse 19. 19వ వచనం చదువుకుందాం. All of us read this together. అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనం. For I have chosen him so that he will direct his children and his household after him to keep the way of the Lord by doing what is right and just, so that the Lord will bring about for Abraham what he has promised him. The purpose of God choosing Abraham is very clearly spelled out here. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశము ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. Very rarely we notice this verse. చాలా అరుదుగా మనం ఈ యొక్క వచనాన్ని గమనిస్తాం. I have chosen him. నేను అతన్ని ఏర్పరచుకుంటుని. What for? దేనికోసం? So that he will direct his children and his household after him to keep the way of the Lord by doing what is right and just. చూడండి 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు చెప్పినది అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. The nation of Israel came from the seed of Abraham. ఇశ్రాయేలు జనాంగము అబ్రహాము నుండే వచ్చింది. All the promises that the Lord gave to Abraham are fulfilled and some are yet to be fulfilled in Israel. చూడండి, అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలన్నీ కూడా చాలా వరకు నెరవేరాయి. ఇంకా కొన్ని ఇశ్రాయేలు దేశంలో నెరవేరవలసి ఉన్నాయి. And this particular instruction is very important. ఈ ప్రత్యేకమైనటువంటి సూచన చాలా ప్రాముఖ్యమైనది. That he should do this very, very important work. I have chosen him so that he will direct his children. తన పిల్లలను తన ఇంటి వారును వారిని నడిపించడం కోసమై నేను అతన్ని ఎరిగి ఉన్నానని చెప్తా ఉన్నాడు. Now this is the primary function of a father. ఇది ఒక తండ్రి చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. Whether you like or not, you have got to do that. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చేసి తీరాలి ఆ పని. Otherwise you have no right to be a father. లేకపోతే తండ్రిగా పిలిపించుకునే హక్కు నీకు లేదు. Let every father remember this. ప్రతి తండ్రి ఇది గుర్తుంచుకోవాలి. If a man is not willing to obey this instruction, he should think before he marries. He should very seriously think, will I be able to obey this instruction? If I obey, I will marry. If I cannot obey, I should not marry. కాబట్టి ఒక పురుషుడు తన వివాహం చేసుకోవడానికి ముందుగా ఈ ఒక ఆజ్ఞను నేను పాటించగలనా లేదా అని ఆలోచించుకొని ఒకవేళ నేను పాటించగలను అనుకుంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి. In the Bible we come across many great people, but they were miserable fathers. బైబిల్లో మనం చాలా గొప్ప తండ్రులను చూస్తాం, కానీ చాలా దారుణంగా విఫలమయ్యారు వాళ్ళంతా. If you look at the very first family in the Bible, the family of Adam, ఒకవేళ బైబిల్లో గనక మనం మొట్టమొదటి కుటుంబాన్ని గనక చూస్తే, ఆదాము గారి కుటుంబాన్ని చూస్తే, oh, you will be surprised and shocked to see that there was a murder. There was a murderer in the family. ఆ ఇంట్లోనే ఒక నరహంతకుడు ఉన్నాడనే విషయం తెలిసి మనం నిర్ఘాంతపోతాం. The very first son born to Adam and Eve, he turned out to be a murderer. ఆదాము హవ్వలకు పుట్టిన తొలి జ్యేష్ఠ కుమారుడు హంతకుడిగా మారాడు. So many people say that Adam failed as a father. కాబట్టి చాలా మంది అంటారు తండ్రిగా ఆదాము విఫలమైపోయాడు అని. That man was spending more time in looking at elephants and camels and horses and the birds and the beauty of the nature. Oh, he was so much engrossed in all that, he had no time to instruct his own son. కాబట్టి ఆదాం గారు ఏం చేశారంటే ఆ యొక్క జంతువుల్ని, ఒంటెల్ని, ఆ ఏనుగులు అవన్నిటిని చూస్తూ
ప్రకృతిని ఆస్వాదిస్తూ తన కుటుంబాన్ని మాత్రం మర్చిపోయాడు పాపం. That is the tragedy. అది The first family is a failure. మొట్టమొదటి కుటుంబం విఫలమైపోయింది. God in His grace and mercy, well, He continued that line. అయితే దేవుడు తన కృపను కనికిరాన్ని బట్టి ఆ యొక్క కుటుంబాన్ని ఆ విధంగా కొనసాగింపచేశాడు. But we must bear this instruction. కానీ మనం ఈ యొక్క సూచన మనం మనసులో ఉంచుకోవాలి. We have no right to fail as Adam failed. ఆదాము ఓడిపోయినట్టుగా లేక విఫలమైనట్టుగా మనం కావడానికి వీలు లేదు. There is another family మరొక కుటుంబం ఉంది, where the man was great, he was well known. ఆ ఇంట్లో పెద్ద ఆయన చాలా గొప్పవాడు, అందరికీ తెలిసినటువంటి వాడు. He was enjoying a very unique position in the history of Israel. ఇశ్రాయేల్ చరిత్రలో ఒక సమానమైనటువంటి స్థానంలో అతనున్నాడు. He was a prophet, తనొక ప్రవక్త, he was a judge, న్యాయాధిపతిగా ఉన్నాడు, he was a priest. తనొక యాజకుడిగా కూడా ఉన్నాడు. All these three functions he was holding. ఈ మూడు విధులు కూడా తను నిర్వర్తిస్తా ఉండేవాడు. Tell me who is that? ఎవరో చెప్పండి. Samuel. సమూయేలు. He was a priest, he was a judge, he was a prophet. యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్తగా ఉన్నాడు సమూయేలు. He was a man well honored and respected in the society. సమాజంలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. He was a man to whom God spoke not once but several times. దేవుడు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు మాట్లాడినటువంటి వ్యక్తి సమూయేలు. People look to him for advice and counsel. ఏదైనా సలహా కావాలంటే, ఏదైనా ఆలోచన కావాలంటే మనుషులు ఆయన వైపు చూసేవాళ్ళు. What happened to this great man? ఈ గొప్ప వ్యక్తికి ఏమైంది? It's a tragedy. You will be very, very unhappy to know that this man failed as a father. ఈ గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి తండ్రిగా విఫలమయ్యాడని తెలుసుకుంటే మనము చాలా ఆశ్చర్యపోతాం. 1 Samuel chapter 8. 1 Samuel chapter 8. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. Let us read verses 1 to 5. మొదటి 5 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం మొదటి 5 వచనాలు. Read it. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిపివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. In the first verse you find Samuel committing a very serious blunder. మొదటి వచనంలో మనం చూస్తాము సమూయేలు ఒక తీవ్రమైన పొరపాటు చేయడం. What is the blunder? ఏంటా పొరపాటు? Samuel appointed his sons as judges for Israel. చూడండి, సమూయేలు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. For the previous nearly 300 to 400 years, అంతకు ముందు ఉన్నటువంటి దాదాపు 300-400 సంవత్సరాలు the people of Israel were ruled by judges. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించింది న్యాయాధిపతులే. The question is, who appointed these judges? అయితే ప్రశ్న ఏంటంటే, ఈ న్యాయాధిపతుల్ని నియమించింది ఎవరు? Who appointed them? ఎవరు వారిని నియమించింది? God. దేవుడే. And what is Samuel doing? కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు? He is appointing his own sons as judges. తన సొంత కుమారుల్నే న్యాయాధిపతులుగా నియమిస్తా ఉన్నాడు సమూయేలు. Looks as if he lost his mental balance. తను మానసికంగా మతి స్థిమితం కోల్పోయాడా అనిపిస్తా ఉంది ఇక్కడ. This is a very serious blunder that Samuel committed. సమూయేలు చేసినటువంటి భయంకరమైనటువంటి పొరపాటు ఇది. He had no right to appoint his sons as judges. తన కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించే హక్కు అతనికి లేనేలేదు. Well, anyhow he appointed them. ఏదో విధంగా నియమించాడు.
The second thing that you notice there, ఇక్కడ మనం గమనించే రెండో విషయం ఏంటంటే, these two sons of Samuel were stupid, corrupt people, characterless people. ఈ ఇద్దరు కూడాను చాలా దుర్మార్గులుగా ఉన్నారు, ఎలాంటి నీతి నియమాలు లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు, లంచగొండులుగా కూడా ఉన్నారు. What is the lesson we learn from this? దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? He had a great name in the society, అతనికి in the nation of Israel. ఇశ్రాయేల్ దేశంలో, సమాజంలో ఎంతో గొప్ప పేరుంది సమూయేలుకి. All people honored and respected him. ప్రజలందరూ కూడా ఆయన్ని ఎంతగానో గౌరవించేవాళ్ళు. But look at his two sons. కానీ ఆయన కుమారులను చూడండి, They had no character. వాళ్ళకి ఎలాంటి మంచి లక్షణాలే లేవు. Whom shall we blame? ఎవరిని మనం నిందించాలి? Wife of Samuel or Samuel? సమూయేలు గారి భార్యనా లేక సమూయేలు గారినేనా? చెప్పండి, గట్టిగా చెప్పండి. Samuel. In the book of Genesis, the Lord said, I have chosen Abraham so that he may instruct his children. ఆదికాండలో మనం చూసాము, నేను అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నానంటే తన పిల్లలకు సరైన మార్గంలో దిశానిర్దేశం చేయడం కోసమే నేను ఏర్పరచుకున్నానని The చెప్తున్నాను. same thought continues for every family of a believer. కాబట్టి ప్రతి విశ్వాసి కుటుంబానికి కూడా అదే తలంపు కొనసాగుతూ ఉంటుంది. The serious blunders that most of the believers commit today, talented believers, highly talented, gifted people, musicians, preachers, teachers, all these people, the great blunder that they commit is, they keep themselves extremely busy. You ask them, what are you busy? I am very busy in the ministry. I am doing Lord's work. ఈ దినాల్లో గనక మనం గమనిస్తే ఎంతో గొప్ప పేరున్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, ఎంతో తలాంతులు కలిగినటువంటి వాళ్ళు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా తీరిక లేకుండా ఉంటున్నారు. ఒకవేళ ఏం పని చేస్తున్నారు బాబు మీరంటే మేము మినిస్ట్రీలోనే బిజీగా ఉంటున్నామండి అని చెప్తారు వాళ్ళు. The result is the family is totally neglected. దాని ఫలితం ఏంటంటే కుటుంబాన్ని పూర్తిగా వాళ్ళు అలక్ష్యం చేస్తా ఉన్నారు. The Lord is not that much interested in our ministry as he is interested in our family. మన ప్రభువు మన కుటుంబాల గురించి పట్టించుకునే అంతగా మన పరిచర్య గురించి పట్టించుకోడు. Nowhere in the Bible do you find a single instruction to say that you can neglect your family and plunge yourself into the ministry. చూడండి, బైబిల్లో గనక మనం గమనిస్తే ఎక్కడ కూడా నీ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు పరిచర్యలో బాగుండాలని చెప్పిన సూచన ఎక్కడా లేదు. It should be the number one concern of every father, no matter whether he has got a dozen children or one or two children. His number one concern must be to bring up the children in the fear of God. కాబట్టి ఒక తండ్రికి తను ఎంత గొప్ప తీరిక లేకుండా 10 మంది 12 మంది పిల్లలున్నా లేక ఒక్కళ్ళు ఇద్దరున్నా కానీ ఆ పిల్లలందరినీ కూడా దేవుని భయంలో పెంచేటువంటిది ప్రధానమైన బాధ్యత. In this matter, Samuel grossly failed. ఈ విషయంలో సమూయేలు తీవ్రంగా విఫలమైపోయాడు. He was a prophet, a priest and a judge. తను ఒక ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా కూడా ఉన్నాడు. But he was a miserable failure as a father. కానీ తండ్రిగా ఘోరంగా విఫలమైపోయాడు. తను God was not happy with this man. ఇతని విషయంలో దేవునికి ఏమాత్రం సంతోషంగా లేడు. Long time ago, I gave a message. I think 1 or 2 messages I gave on this subject. That is, the end of a person is more important than the beginning. నేను ఇంతకుముందు 1-2 సార్లు చెప్పుంటానే విషయమై ఒక వ్యక్తి యొక్క ఆరంభం కంటే అంతం చాలా ప్రాముఖ్యమని. How you begin, how you continue, oh, that may be wonderful. You may be winning gold medals, but the point is, how are you ending up your race? నువ్వు ఎలా ఆరంభించావు, ఎలా కొనసాగుతున్నావు అనే విషయంలో నీకు బంగారు పతకాలు ఇవ్వచ్చేమో, కానీ నీ పరుగు పందాన్ని ఎలా తుదముట్టిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. For Samuel's ministry, well, he deserves many medals. సమూయేలు చేసిన పరిచర్యకు అతనికి ఎన్నో పతకాలు ఇవ్వాలి. But when he comes to the end of his life, కానీ తన జీవితం చరమాంకంలోకి వచ్చేసరికి he has failed totally at all levels. పూర్తిగా అన్ని పరిస్థితుల్లో కూడా తను ఓడిపోయాడు.
The result is the people of Israel came to Samuel and said, దాని ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తా we ఉన్నారు, don't want to accept your sons as judges. మీ కుమారుల్ని మా మీద న్యాయాధిపతులుగా మేము ఏమాత్రం అంగీకరించం. We are fed up with these two fellows. మేము వీళ్ళిద్దరి విషయంలో విసిగిపోయాం. We don't mind having kings. మాకు రాజులున్నా గానీ పర్వాలేదు, Appoint one fellow as a king. ఎవరినైనా మాకు రాజుగా నియమించు. We will be like all other nations of the world. మేము కూడా ఇతరులాగే ఉంటాం. మేము You know the main reason why the Lord appointed judges for Israel is that God's people should be ruled differently. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు న్యాయాధిపతులు నియమించాడు అంటే దేవుని ప్రజల యొక్క పరిపాలన చాలా భిన్నంగా ఉండాలి. The pattern of governance of the people of Israel, the Lord never wanted that to be like the heathen nations at that point of time. All other nations in the world were ruled by kings. ఆ దినాల్లో మిగతా దేశాలన్నీ కూడా రాజుల చేత పరిపాలించబడతా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వారి పరిపాలనా విధానం చాలా భిన్నంగా ఉండాలి అని దేవుడు సంకల్పించాడు. And therefore the Lord never thought of the institution of kingship for them. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి రాజరికాన్ని స్థాపించాలని ఏనాడు కూడా అనుకోలేదు. My people are different. నా ప్రజలు ప్రత్యేకమైన వాళ్ళు. They cannot just copy the world. వాళ్ళు లోకాన్ని చూసి కాపీ కొట్టడానికి వీల్లేదు. Even in their government, my people must be different. వాళ్ళ ప్రభుత్వ విషయంలో కూడా నా ప్రజలు భిన్నంగా ఉండాలి. That was the thought of God. అది దేవుని తలంపు. And therefore he appointed judges. అందుకనే దేవుడు న్యాయాధిపతుల్ని నియమించాడు. The lifestyle of a judge was always ordinary compared to the lifestyle of any king of any other nation. మిగతా రాజులతోటి మిగతా దేశాల రాజులతో పోల్చుకుంటే ఒక న్యాయాధిపతి యొక్క జీవన శైలి చాలా నిరాడంబరంగా సాధారణంగా ఉండేది. Oh, one judge called Deborah. Well, she was her seat of administration was under the palm tree. ఒక డెబోరా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉంది. ఆమె ఒక చెట్టు కింద కూర్చొని పరిపాలన చేసి ఉండేది. No king will sit like that for judgment. ఏ రాజు కూడా ఆ విధంగా న్యాయం తీర్చడానికి కూర్చోడు చెట్టు కింద. Simplest lifestyle. చాలా సామాన్యమైనటువంటి జీవితం. The ruler of the whole nation. ఇదిగో దేశం మొత్తానికి పరిపాలకులైనటువంటి వాళ్ళు ఆ విధంగా చేశారు. He should set an example to the whole nation in utmost simplicity. అత్యంత నిరాడంబరమైనటువంటి విధానంలో దేశం అంతటి కూడా వాళ్ళు ఒక మాదిరిగా ఉండాలి. He should be free from the love of money. ధనాపేక్ష విషయంలో తాను ఎంతగానో దూరంగా ఉండాలి. God's intention in appointing judges was excellent. దేవుడు న్యాయాధిపతుల్ని నియమించేటువంటి ఆయన యొక్క ఉద్దేశం చాలా అద్భుతమైంది. But unfortunately, కానీ దురదృష్టవశాత్తు because of Samuel's blunder, సమూయేలు చేసినటువంటి భయంకరమైన ఆ తప్పును బట్టి people were disgusted. ప్రజలు విసిగిపోయారు. We don't want these fellows as judges. వీళ్ళు మాకు న్యాయాధిపతులుగా అక్కర్లేదు అన్నారు. We don't mind becoming like other nations of the world. లోకంలో ఉన్న మిగతా రాజ్యాల్లాగా మారటానికి మాకు ఏమాత్రం బాధ లేదు అన్నారు. So give us a king. కాబట్టి మాకు ఒక రాజునివ్వండి. That was the turning point in the history of the nation of Israel. ఆ విధంగా ఇశ్రాయేలు దేశ చరిత్రలోనే ఒక మలుపు తీసుకున్నటువంటి సందర్భం అది. And that is how the first king Saul comes into existence. ఆ విధంగానే సౌలు మనకు ఉనికిలోకి వస్తా ఉన్నాడు. And you know the lifestyles of all these kings. Each fellow had his plus points. Many of them had more minus points. కాబట్టి ఆ రాజులు ఎలా జీవించారో వాళ్లకున్నటువంటి మంచి లక్షణాలు ఏంటో అనేక మందికి ఎక్కువ మందికి చెడు లక్షణాలే కనిపిస్తాయి మనకు. Even a man like David committed big blunders. Solomon committed big blunders. దావీదు లాంటి వ్యక్తే గొప్ప పొరపాట్లు చేశాడు. సొలొమోను కూడా పొరపాటు చేశాడు. The history of Israel was unfortunate after the judges disappeared. న్యాయాధిపతులు కనుమరుగైపోయిన తర్వాత ఇశ్రాయేలు చరిత్ర చాలా దురదృష్టంగా కనబడుతుంది మనకు. And the cause for all that is Samuel. దానంతటికి కారణం సమూయేలే. He failed as a father. తండ్రిగా తను విఫలమైపోయాడు. So this is a warning for all of us here. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. Never spend too much time in the name of the ministry. పరిచర్య పేరిట ఎక్కువ సమయం దయచేసి ఎన్నడూ బయట గడపొద్దు. God can carry on the ministry in his own way by raising his own people.
But God can never replace a father. He cannot replace a husband in the family. దేవుడు తన పరిచర్యను జరిగించుకోవడానికి ఎవరో ఒకరిని లేపుకొని ఆయన పరిచర్య కొనసాగించుకుంటాడు. కానీ ఒక కుటుంబంలో భర్తగానో లేక తండ్రిగానో నీ స్థానంలో ఇంకెవరిని పెట్టలేడు. We notice another man who was a priest. యాజకుడుగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మనం చూస్తాం. Turn to 1 Samuel chapter 2 verse 12. మొదటి సమయాలు 2వ అధ్యాయం చూడండి, Verse 12. 12వ వచనం. మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనం. Read it. తరువాత ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. ఎవరి కుమారులు? Who is this fellow? ఎవరండి? Priest. యాజకుడు. Priest. A very important position. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. And what kind of sons he had? ఎలాంటి కొడుకులు ఉన్నారు తనకు? The certificate he gets is they were wicked people. ఇక్కడ వాళ్ళకు వస్తున్నటువంటి సర్టిఫికెట్ ఏంటంటే మిక్కిలి దుర్మార్గులైండిరి. What a tragedy it is. ఎంత విషాదకరమైన విషయం చూడండి. Father in the service of God. తండ్రేమో దేవుని సేవలో ఉన్నాడు. Very busy in the work of God. దేవుని పనిలో చాలా బిజీగా ఉంటున్నాడు. But look at those two children. కానీ ఆ ఇద్దరు కుమారులను చూడండి. Let that not happen in our lives. మన జీవితాల్లో అది సంభవించకుండాను గాక. We come across another king. మరొక రాజును మనం చూస్తాం. 2 Kings 2వ రాజుల గ్రంథము chapter 18 18వ అధ్యాయం verses 1 to 5. మొదటి 5 వచనాలు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడినైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయుల నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేయచూ వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతని సమమైన వాడు ఒకడునూ లేడు. That's enough. Look at that sentence. ఆ వాక్యం చూడండి. There was no one like him among all the kings of Judah, either before him or after him. చూడండి, అతని తరువాత వచ్చిన యూదా రాజులను 5వ వచనం చూడండి. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతని సమమైన వాడు ఒకడునూ లేడు. What does it mean? దాని అర్థం ఏంటండి? Hezekiah, there was no fellow like him before or after. తనకు ముందు గాని తర్వాత కానీ హిజ్కియా వంటి వాడు లేడు. Among all the kings that ruled over Judah, యూదాను పరిపాలించిన రాజులందరిలో కల్లా no one can be compared unto him. ఎవరిని కూడా హిజ్కియా తోటి పోల్చలేం. That means we can say Hezekiah was the greatest of all the kings that ruled over Judah. దాని అర్థం ఏంటంటే యూదాను పరిపాలించిన రాజులందరిలోకెల్లా హిజ్కియా చాలా ఘనుడు అని. There are so many excellent things written about Hezekiah. హిజ్కియా గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. Look at verse 6. 6వ వచనం చూడండి. He held fast to the Lord and did not cease to follow him. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక He kept the commands the Lord had given to Moses. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అన్నిటినీ గైకొనుచుండెను. He kept the commands the Lord had given to Moses. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. The Lord was with him. యెహోవా అతనికి తోడుగా ఉండెను. He was successful in whatever he undertook. తాను వెళ్లిన చోటనెల్లా అతడు జయము పొందెను. 7వ వచనం. The Lord was with him
యెహోవా అతనికి తోడుగా ఉండెను. He was successful in whatever he undertook. తాను వెళ్లిన చోటెల్లా తను చేసిందల్లా కూడా జయం దొరికింది. He gets the best certificate among all the kings of Judah. యూదా రాజులందరిలోకెల్లా శ్రేష్టమైనటువంటి సర్టిఫికెట్ తను పొందుతా ఉన్నాడు. Now what happened to this man? ఇప్పుడు ఇతని పరిస్థితి ఏమైంది? It's very, very important. We must be very careful. Let us look at chapter 20. 20వ అధ్యాయం చూద్దాం. 2 Kings 20. 2వ రాజులు 20వ అధ్యాయం. Let us look at verse 1. మొదటి వచనం. In those days Hezekiah became ill and was at the point of death. Prophet Isaiah, son of Amos, went to him and said, "This is what the Lord says. Put your house in order, because you are going to die. You will not recover." 20వ అధ్యాయం 2వ రాజుల మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాడు. ఏమి చక్కబెట్టుకోవాలట? He gets the best certificate. చాలా మంచి సర్టిఫికెట్. Of all the kings that ruled over Judah, he was the best. యూదాను పరిపాలించిన రాజులందరిలోకెల్లా తను చాలా ఉత్తముడు. No one was like him before or afterward. తన తర్వాత గాని తన ముందు గాని ఎవరు కూడా తన లాంటి వాళ్ళు లేరు. And the Lord was with him. అయితే యెహోవా దేవుడు కూడా ఆయనతో ఉన్నాడు. And whatever he did, he was successful. తను చేసిందల్లా కూడా తను పట్టిందల్లా బంగారం అన్నట్టు అనిపించింది. But now after some time, maybe after a couple of years, we find this happening. What is read in chapter 20? అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 20వ అధ్యాయంలో జరిగింది జరుగుతా ఉంది. The Lord sent a disease to Hezekiah. హిజ్కియాకు ప్రభు ఒక మరణకరమైన రోగాన్ని పంపించాడు. The prophet came and said, "You are going to die, you will not recover." ప్రవక్త వచ్చాడు, చెప్తా ఉన్నాడు, నీవు మరణం అవుతావు, ఇంకా తిరుగులేదు నీకు ఇంకా అని చెప్పాడు. If anybody can tell such a thing to you or to me, I tell you, many of us will have heart failures. ఒకవేళ ఎవరైనా వచ్చి నీకో నాకో ఆ విషయంగానే చెప్పారనుకోండి, చాలా మందికి గుండెపోటు వచ్చేస్తుంది మనకి. Anyhow, I am going to die. Why not I die today? ఎలాగూ చచ్చిపోతున్నాను కాబట్టి ఇవాళే చచ్చిపోతే పోతుంది కదా అనిపిస్తుంది. You will die. నీవు మరణం అవుతావు. You cannot recover. నీవింక మళ్ళీ బాగుపడవు. No doctor can help you. ఏ వైద్యుడు నీకు సహాయం చేయలేడు. No medicine can help you. ఏ మందు కూడా నీకు సహాయం చేయలేడు. Crores of rupees of yours cannot help you. నీకున్న కోట్లాది రూపాయలు నీకు సహాయం చేయలేవు. Your position, your power, your influence and popularity cannot help you. నీకున్నటువంటి అధికారం కావచ్చు, నీకున్న హోదా కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, ఏది కూడా నీకు సహాయం చేయలేదు. Because this disease is sent by God. ఎందుకంటే ఈ రోగం నీకు వచ్చింది దేవుడే పంపించాడు నీకు. Therefore you are going to die. కాబట్టి నువ్వు చనిపోబోతున్నావు. Before you die, నీవు చావక ముందు the Lord gave a warning to him. Set your house in order. యెహోవా దేవుడు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ ఇంటిని సరిచేసుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏంటి దాని అర్థం? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. ఇల్లు లీక్ అవుతున్నది, దానికి మంచిగా చేయాలన్నట్టు అట్లా లేదా సున్నం వేయాలా, లేదా ఎట్లా ప్లాస్టరింగ్ చేయాలా, ఎట్లా? అది మెనీ పీపుల్ థింక్ దట్ కీపింగ్ ద హౌస్ ఇన్ ఆర్డర్ మీన్స్ దే థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ ఓన్లీ. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే సున్నం కొట్టించాలా లేకపోతే ఇంకేమైనా చేయాలని అనుకుంటుంటారు. ద లార్డ్ ఈజ్ నాట్ రెఫరింగ్ టు ద బిల్డింగ్. దేవుడు ఇక్కడ చెప్తుంది భవనం గురించి కాదు. When the Lord is using the word house in order, he is talking about family. ఇల్లు చక్కబెట్టుకోండి అంటే ఆయన కుటుంబం గురించి చెప్తా ఉన్నాడు. Something seriously went wrong in the family of Hezekiah. హిజ్కియా కుటుంబంలో జరగరాందేదో దారుణమైన సంఘటన జరిగింది. That is not clearly spelt out in the Bible. అది ఆ విషయం గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు. But it is very clear that something was seriously wrong. కానీ ఏదో జరగరాని పొరపాటు జరిగిందన్నది మాత్రం వాస్తవం. Set your family in order. నీ ఇంటిని చక్కబెట్టుకో. No, answer my question. ఇంటిని చక్కబెట్టుకో అంటే
ఇల్లు అంటే ఏం అర్థం వస్తుంది అక్కడ? ఎవరెవరు వస్తారు దాంట్లో ఇంక్లూడ్ అవుతారు? హూ? వైఫ్, నెంబర్ 1 వైఫ్, సెకండ్ children. Now listen, at the time when God sent this disease and this warning to Hezekiah did not have any son. అయితే ఈ విషయం జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ విధమైనటువంటి హిజ్కియాకి రోగం పంపించినప్పుడు, ఈ యొక్క ఆజ్ఞాపించినప్పుడు హిజ్కియాకు పిల్లలు లేరు. So when the Lord says, set your family, your house in order, it means something went wrong with whom? With wife and daughters. You are ignoring the daughters there. Something more serious must have happened with the daughters. చూడండి, ఇల్లు చక్కబెట్టుకుని అన్నప్పుడు తన భార్య విషయం గానీ లేక కుమార్తెల విషయంలో ఏదైనా జరిగి ఉంటుందేమో. Definitely the daughters and the wife. ఖచ్చితంగా కుమార్తెలు భార్య విషయమై. Because there were no sons at all at that time. ఎందుకంటే అప్పటికి ఇంకా కుమారులు కలగలేదు ఆయనకు. Something went wrong with the family of Hezekiah. హిజ్కియా కుటుంబంలో ఏదో పొరపాటు జరిగిపోయింది. Probably whatever that was wrong, it was known to the nation of Israel. ఆ ఇంట్లో ఏం పొరపాటు జరిగిందో కానీ బహుశా అది దేశం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. People must have been talking. It must have become a public scandal. ప్రజలందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటా గుసగుసలాడుకుంటా ఉన్నారేమో. And the king was not conscious of it. కానీ రాజుగారు మాత్రం ఈ విషయం ఏమీ పట్టించుకోవడం లేదు. He never took interest to rectify that mistake in the family. ఆ ఇంటిలో జరిగిన ఆ తప్పు సరిదిద్దుకోవడానికి రాజు ఎప్పుడు కూడా శ్రద్ధ all the time he was busy in the work of the king. తను రాజుగా పరిపాలన చేయాల్సిన ఆ పనిలోనే ఎల్లప్పుడూ బిజీగా ఉండేవాడు. In his profession he is excelling everybody. తన వృత్తి ధర్మంలో అందరినీ కూడా అధిగమించిపోయేటువంటి వాడు హిజ్కియా. Now that is the problem with most of you today. ఈ దినాన మనందరి సమస్య కూడా అదే చాలా వరకు. Whatever the profession you may be doing, మీరు ఏ వృత్తిలోనన్నా ఉండనివ్వండి, many times you get this feeling and tendency that you should put your heart and soul and more interest, more time in your profession at the cost of your family. చాలా మంది మనకు అనిపించేది ఏంటంటే కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి మనం చేసే పనిలో మనం ప్రాణం ఆత్మ అన్ని పెట్టి పని చేయాలనుకుంటాం. The result is you may get promotions, you may become popular, you may become a big officer, you may get a lot of money, but what happens? Whatever happened to the family of Hezekiah can happen. దాని ఫలితంగా మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందొచ్చు, ప్రజలందరూ మిమ్మల్ని గుర్తించవచ్చు, చాలా గొప్ప పేరు సంపాదించుకోవచ్చాము. కానీ ఫలితంగా హిజ్కియా ఇంట్లో ఏమైతే జరిగిందో అదే మీ ఇంట్లో కూడా జరగచ్చు. If your profession is an obstacle for your paying reasonable attention to the family, you must sincerely pray and ask the Lord, Lord, change my job. Even if I get less, I don't mind. ఒకవేళ నీ ఇంటిని పట్టించుకోలేనంతగా నీ వృత్తి ధర్మం గనక నీకు అడ్డొస్తే దేవుని సన్నిధిలో అడగాలి, దేవా నా ఉద్యోగాన్ని మార్చు అని అడగాలి. Family next to God, family is very important. దేవుడి తరువాత కుటుంబమే రెండవ స్థానాన్ని ఆక్రమించాలి. Next to the family is the ministry. ఆ కుటుంబం తర్వాత మూడవ స్థానంలో పరిచర్య వస్తుంది. You can do the ministry but not at the expense of the family. నువ్వు పరిచర్య చేయొచ్చు కానీ కుటుంబాన్ని పణంగా పెట్టి పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. You must pay attention. Your time, attention and affection, they must be given number 1 to the family. మొట్టమొదటిగా నీకున్నటువంటి సమయం కావచ్చు, సమస్తం కూడా కుటుంబానికి నీవు ఇవ్వాలి. That is the primary responsibility of the father. అది ఒక తండ్రిగా ప్రాథమికమైనటువంటి బాధ్యత. Remember, when anything goes wrong in the family, the Lord first asks the man, not the woman. చూడండి, కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దేవుడు మొట్టమొదట ఇంటి యజమానిని పురుషుణ్ణి అడిగేవాడు, కానీ స్త్రీని కాదు. Go back to the book of Genesis. ఒకసారి ఆదికాండం చూడండి. And when Satan came into the Garden of Eden and tempted Eve, and she ate happily, and she gave a bit of the fruit to her husband. సాతాను ఏదైను వనంలోకి వచ్చి ఆ అవ్వను శోధించి ఆమెకు ఒక ఫలం ఇచ్చినప్పుడు ఆమె సంతోషంగా తిని అందులో కొంత తన భర్త కూడా పంచింది. Whom did the Lord first question?
దేవుడు ఎవరిని మొట్టమొదటి ప్రశ్నించాడు? ఎవరిని? హూ సిన్డ్ ఫస్ట్? మొదటి పాపం చేసింది ఎవరు? Eve. So whom the Lord is more concerned about? ఎవరి గురించి ప్రభువు పట్టించుకుంటా ఉన్నాడు? The husband, the father, the head of the family. భర్త గురించే, ఇంటి యజమాని గురించే, తండ్రి గురించే పట్టించుకుంటా ఉన్నాడు. God holds the man primarily responsible. దేవుడు పురుషుణ్ణి మాత్రమే ప్రాథమికంగా బాధ్యత వహించాలని చెప్తాడు. When things go wrong with the family, man is held responsible. ఇంట్లో ఏదైనా జరిగిందంటే దానికి బాధ్యత వహించాల్సింది పురుషుడే. Every one of us must understand that. మనం అందరం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. There is no point in blaming our children. మన పిల్లల్ని నిందించడంలో ఏమాత్రం అర్థం లేదు. When things go wrong with our children, మన పిల్లల విషయంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు whom should we blame? ఎవరిని నిందించాలి? Whom should we blame? According to the Bible, బైబిల్ ప్రకారం ఎవరిని నిందించాలి? it's the father. తండ్రినే. He is the cause. Because father failed, the children have failed. తండ్రి విఫలమయ్యాడు కాబట్టి పిల్లలు కూడా దారి తప్పారు. So what should be the attitude of the father కాబట్టి ఒక whenever తండ్రి things go wrong in the home, in the family? ఇంట్లో ఏదైనా పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక తండ్రిగా మనకు ఉండాల్సిన వైఖరి ఏంటి? Instead of condemning and blaming the children for all their blunders and sins, the father must kneel down privately, cry to God and say, Lord, I am the cause for my children's sins. కాబట్టి ఆ విధమైనటువంటి పొరపాట్లు జరిగినప్పుడు పిల్లల్ని పట్టుకుని వాళ్ళని దూషించి నిందించడానికి బదులు తన మోకాళ్ల మీద పడి, ప్రభువా దీనంతటికి కారణం నేనే, నన్ను క్షమించు అని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. Before you punish them, Lord, you can punish me. ప్రభువా వాళ్ళని శిక్షించే ముందు నన్ను శిక్షించు అని మనం ప్రార్థించాలి. Because I am the cause. ఎందుకంటే నేనే దానికి కారణం. I deserve punishment. నాకే ఆ శిక్ష రావాలి. Have mercy upon me. నా మీద కనికరం చూపించయ్యా. That should be the right prayer and the spirit of every father and husband. కాబట్టి ప్రతి భర్త, ప్రతి తండ్రి కూడా అలాంటి ప్రార్థన మనసుకు మనం కలిగి ఉండాలి. Then the Lord will be very kind and merciful. అప్పుడు దేవుడు మన మీద ఎంతో దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. I want you to look at one verse in the book of Genesis chapter 6. ఆదికాండం 6వ అధ్యాయంలో దయచేసి ఒక వచనం చూద్దాం. Let us read chapter 11 to 13, verses 11 to 13. Chapter 6. 6వ అధ్యాయం 11 నుండి 16 వరకు. 11 నుంచి 13 వరకు చదువుకుందాం. చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయుండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోహతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. What is it that the Lord is telling there? ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటండి? Verse 13. 13వ వచనం. I am going to put an end to all people, for the earth is filled with violence. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. Whole earth was filled with violence. ఇదిగో భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది. All men and women were freely indulging in violence. ప్రజలందరూ కూడా, స్త్రీ పురుషులందరూ కూడా ఎంతో యథేచ్ఛగా దుర్మార్గం చేస్తా ఉన్నారు. Much of that is seen today. ఇది నాన్న చాలా అదంతా కూడా మనం ఇలా ఈనాడు చూస్తున్నాం. Everywhere it is happening. ప్రతి చోట కూడా అది జరుగుతా ఉంది. By force you threaten people and you make them do anything. బలాత్కారంగా ప్రజల్ని బెదిరిస్తున్నాం, మనం ఏమైనా చేస్తున్నాం. I read in the newspaper very recently that every day 14,000 cell phones are robbed in the twin cities of Hyderabad. ఈ మధ్యన నేను వార్తాపత్రికలో చదివాను, రోజుకి 14,000 సెల్ ఫోన్లు దొంగతనం జరుగుతా ఉన్నాయట మన జంట నగరాల్లో. A few of them people lose them carelessly, but
many of the cell phones are forcibly robbed, taken away from the people. ఆ 14,000లో కొంతమంది అజాగ్రత్తతోటి పోగొట్టుకుంటారేమో కానీ చాలా వరకు బలాత్కారంగా వాటిని దొంగతనం చేసినవే. 14,000 is a very big figure. 14,000 అంటే చాలా పెద్ద సంఖ్య. People have no respect for law and order. ప్రజలకు చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేదు. Any fellow thinks that he can go and murder anybody. ఎవడు పడితే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎవరినైనా చంపొచ్చు అనుకుంటున్నారు. ఇది what will happen? I will go and spend some time in the jail. ఏ మహా అయితే ఏం జరుగుతుందో వెళ్ళి కొంతకాలం జైల్లో ఉంటానేమో. Actually the life in jail is a little better than in his hut. వాస్తవానికి ఇక్కడ ఈ పూరి గుడిసెలో ఉండేదానికంటే జైల్లోనే నయం అనుకుంటున్నారు జీవితం. So that is how many fellows are landing themselves in jail. కాబట్టి ఆ విధంగా చాలా మంది జైలు పాలు. They get timely medical attention also. అక్కడేమో సమయానికి వైద్యం కూడా ఇస్తారు. So many facilities they get. ఎన్నో సౌకర్యాలు ఉంటాయి జైల్లో. They don't get that in their homes. అదేమో ఇంటి దగ్గర అంటే ఏమీ జరగవు. That is the problem today. అది ఈనాటి సమస్య. Lord was very unhappy in the time of Noah. నోవా కాలంలో దేవుడు చాలా The earth was filled with violence. భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉన్నది. So the Lord decided that he would wipe away animals and birds and human beings. కాబట్టి భూమి మొత్తం మీద ఉన్నటువంటి జంతువులను కావచ్చు, పక్షుల్ని కావచ్చు, మనుషుల్ని అందరినీ కూడా నాశనం చేస్తాను అనుకున్నాడు. The Lord said, I am surely going to destroy all. నేను నిశ్చయంగా వాళ్ళందరినీ కూడా నాశనం చేయబోతున్నాను. But what happened? కానీ ఏం జరిగింది? As the Lord was looking, is there any one person righteous in the world at that time? ఆ సమయంలో ఎవరైనా నీతిమంతుడు కనబడతాడా అని దేవుడు భూమి మీద చూస్తా ఉన్నప్పుడు, No, God found Noah. దేవునికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని He పేరు was నోవా. the only man in the sight of God who was righteous. నీతిమంతుడిగా ఉన్నట్టు కనపడింది అతను ఒక్కడే దేవుని సన్నిధిలో కనపడ్డాడు. All other people were wicked and corrupt. అందరూ కూడా దుర్మార్గులుగా ఉన్నారు, అవినీతి పరులుగా ఉన్నారు. In chapter 6 verse 9, 6:9 వచనం, Noah was a righteous man, blameless among the people of his time. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. Now answer my question. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు, How many were righteous in the time of Noah? నోవహు కాలంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఎంతమంది? ఒక్కడే. So all others must perish, is it not? కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోవాలి. అది న్యాయం, అది న్యాయం, justice. Now what is happening? Let us see. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. The Lord gave a command to Noah, asked him to prepare the ark. The Lord gave instructions, and according to all those instructions, Noah prepared the ark. And when the ark was completed, this is what is happening in chapter 7. చూడండి, ఇక్కడ దేవుడు నోవాహుకు చెప్పాడు, ఒక ఓడను సిద్ధపరచాలన్నాడు. అన్ని ఆయన చెప్పిన విధంగానే ఓడను సిద్ధపరిచాడు. ఆ తరువాత ఈ విధంగా జరుగుతా ఉంది 7వ అధ్యాయంలో. Verse 1. మొదటి వచనం, The Lord then said to Noah, Go into the ark, you and your whole family, because I have found you righteous in this generation. మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. Please pay attention. I am going to ask a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను, జాగ్రత్తగా వినండి. There is a very serious difference between Telugu and English. ఇక్కడ తెలుగులోకి ఇంగ్లీష్ లోకి ఒక చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ఏమి డిఫరెన్స్ ఉన్నదో మీరు చెప్పాలి. వర్స్ 1 నంబర్ 1 చదువు. మొదటి వచనం చదువుతాను, గమనించండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. I am reading in English. Then the Lord said to Noah, Go into the ark, you and your whole family, because I have found you righteous in this generation. Do you find any difference between these two verses in meaning? దీని అర్థంలో ఏమైనా తేడా మీరు గమనించారా? That's the point. తెలుగులో నీవే,
నీవే అంటే అర్థం ఏంటి? నీవు తప్ప ఇంకెవడు కూడా లేడు అన్నట్లు. యు ఆర్ ద ఓన్లీ వన్ రైచియస్ నోవా. నోవా నీ ఒక్కడివే నీతిమంతుడుగా ఉన్నావు. If you are the only one, if he is the only one righteous, who should enter into the ark? అతను ఒక్కడే నీతిమంతుడైతే ఓడలో ప్రవేశించాల్సింది ఎవరు? Only the righteous man must enter into the ark. నీతిమంతుడే అందులోకి వెళ్ళాలి. The whole earth was corrupt and filled with violence. ఇదిగో భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది. So in that, his wife and children, sons-in-law, all of them are included in that. కాబట్టి భూలోకం అంటే వాళ్ళు, తన భార్య పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. Only one man was found righteous. కేవలం ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. Only he should have been permitted by God to enter into the ark. ఓడలో ప్రవేశించడానికి కేవలం అతనికి మాత్రమే అనుమతి ఇచ్చి ఉండాల్సింది దేవుడు. But the Lord is showing grace. కానీ ప్రభు అక్కడ కృప చూపిస్తా ఉన్నాడు. Noah, because you are the only one righteous, for your sake I am permitting your whole family to enter into the ark. నోవా నీ ఒక్కడవే నీతిమంతుడుగా కనబడ్డావు కాబట్టి నీ నిమిత్తమై నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ఓడలోకి వెళ్ళనిస్తున్నాను నేను అన్నాడు. According to God's justice, they have no business to enter into the ark. దేవుని న్యాయం ప్రకారం చూస్తే ఓడలో ప్రవేశించే హక్కు వాళ్ళకి లేదు. Only Noah can enter. That's all. కేవలం నోవహు మాత్రమే వెళ్ళాలి. But God is showing His grace and His mercy. కానీ దేవుడు మాత్రం తన కృపను కనికరాన్ని చూపిస్తా ఉన్నాడు. What is the lesson all fathers, all husbands should learn from this passage? ఇక్కడున్న తండ్రులు భర్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? If the Lord finds you and me like Noah, just as the Lord showed grace and mercy to his wife and children, the same God, unchanging God, He will say this, He will do the same thing even today to our families. ఒకవేళ దేవుడు గనక నోవాహును లాగానే నీతిమంతుడుగా నిన్ను కూడా గమనించాడంటే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని నీ పిల్లలను కూడా కనికరం చూపిస్తాడు. అదే మార్పు లేని దేవుడు కాబట్టి ఆ పని చేస్తాడు ఆయన. God will never show partiality. దేవుడు ఏనాడు కూడా పక్షపాతం చూపించే దేవుడు కాదు. So it is very important that every father, every married man must make conscious effort to be righteous in the sight of God and to direct his family in the way of God. కాబట్టి ఇక్కడున్నటువంటి ప్రతి పురుషుడు, వివాహమైనటువంటి వ్యక్తి, తండ్రి గాని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా కనబడడానికి చేయవలసిన శాయశక్తుల ప్రయత్నించి దేవుని సన్నిధిలో దేవుని కృపను పొందుకోవాల్సిన వరమైన. Let us come back to this great man Hezekiah. మరొకసారి ఈ హెజెకియా అనేటువంటి ఆయన చూద్దాం. Well, the Lord said, set your family in order. దేవుడు చెప్పాడు, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. What should be the response of Hezekiah? దానికి హెజెకియా ప్రతిస్పందన ఎలా ఉండాల్సింది? ఒకవేళ నీవైనా నేనైనా హెజెకియా స్థలంలో ఉంటే, నువ్వు చస్తావురా, ఇక నీకు రోగం వచ్చింది, ఎవ్వరు నీకు సహాయం చేయరు, 100% చస్తావు, సావక ముందు నీ ఇంటిని సరి చేసుకో అని అంటే మనం ఏం చెప్పవలసి వస్తుంది దేవుని దగ్గర? ఏం చెప్పాలి మనం? వాట్ షుడ్ వి టెల్ ద లార్డ్? Honestly, what should be our response? Number one, we must cry to God and say, please forgive me, have mercy upon me. అలా దేవుడు చెప్పినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో అయ్యా నా మీద కనికరం చూపించు, కృప చూపించు అని మనం మొరపెట్టుకోవాలి. I admit I have made a mistake. నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పాలి. I was careless regarding my wife and my daughters. నా భార్య కుమార్తెల విషయంలో నేను చాలా అజాగ్రత్తగా ఉన్నాను. I am the cause for all that. దానంతటికి కారణం నేనే. Lord, please forgive me. దేవా దయచేసి నన్ను క్షమించు. From now onwards I will not do that. ఇక మీదట నేను ఆ పొరపాటు చేయనయ్యా. So that is the prayer that Hezekiah should have made. అలాంటి ప్రార్థన చేసి ఉండాల్సింది హెజెకియా. When the prophet came and said, you are going to die, you will not recover, set your house in order, what did Hezekiah do? ప్రవక్త వచ్చి ఈ విధంగా నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు ఇక చనిపోబోతున్నావు,
నీకు తిరుగులేదని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? He's a very peculiar fellow, Hezekiah. హెజ్కియా చాలా విచిత్రమైన వ్యక్తి. చూడండి, In chapter 20, 20వ అధ్యాయం 2nd verse, 2nd and 3rd verse. 2nd Kings chapter 20, Hezekiah is saying this. Hezekiah chapter 20 verse 2 and 3. 22-3 వచనాలు. Hezekiah turned his face to the wall and prayed to the Lord. Look at his prayer. It is very, 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 very silly. There is no sense in that. Remember, O Lord, entata, how I have walked before you faithfully. Did the Lord find fault with this man's walking faithfully? చూడండి ఏమంటున్నాడు, నేను యథార్థవంతుడిగా ఎలా నడుచుకున్నానో నీ సన్నిధిలో అంటున్నాడు. దేవుడు ఏమైనా చెప్పాడా నువ్వు యథార్థంగా లేవని? చెప్పలేదు. నీ ఇంటిని సరి చేసుకోరా బాబు అని అన్నాడు, అంతే. ఇంకా నువ్వు పాత సంగతి చెప్తున్నావు. నీ దృష్టిలో నేను యథార్థంగా నడుచుకున్నా కదా, దేవునికి తెలియదా అది? రిమెంబర్ అట్, ఇంకా దేవునికి చెప్తున్నాడు, దేవుడు మర్చిపోతున్నాడు అని ఈయన సంగతి. దేవా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏంటట? లుక్ ఎట్ ఇట్. నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, ఫెయిత్ఫుల్లీ, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, హోల్ హార్టెడ్ డివోషన్, కృపతో జ్ఞాపకం చేసుకోమని. అండ్ ఐ డిడ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ ఐస్. And saying all that, he wept bitterly. ఇవన్నీ చెప్పి హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. In spite of this foolish response of this man, the Lord showed grace to this man. తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ కూడా దేవుడు తన కృప చేత తనకు ఆయుష్ను పొడిగించాడు. The prophet comes and says, Hezekiah, now you will be all well. God is giving you 15 more years. మళ్ళా ప్రవక్త వచ్చి, ఓకే మంచిది, బాగుంది ఆయన, నీకు మళ్ళా దేవుడు ఒక 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తా ఉన్నాడు అని చెప్తున్నాడు. Now let us see what happened in 15 years. ఈ 15 ఏళ్లలో ఏం జరిగిందో చూద్దాం. Whether this man really did set his house in order. నిజంగా ఇతను తన ఇంటిని చక్కబెట్టుకున్నాడా? Chapter 20 verse 21. 20వ అధ్యాయం, 2వ రాజుల 20వ అధ్యాయం 21వ వచనం. After those 15 years grace period, ఆ 15 సంవత్సరాల కృపాకాలం తర్వాత what happened? Hezekiah rested with his fathers. It means Hezekiah died. హెజ్కియా తన పితరులతో కూడా నిద్రించాడు, అంటే చనిపోయాడు. And Manasseh his son succeeded him as king. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. In chapter 21, 21వ వచనంలో, look at verse 1. Verse 1. మొదటి వచనం. Manasseh was 12 years old when he became king. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో ఏలుబడి చేశాడు. What is this age of this man Manasseh? ఈ మనష్షే వయసు ఎంతండి? 12 ఏండ్లు. 15 years back, when the Lord sent prophet Isaiah and told him, you are going to die, set your family in order. Was this fellow there? 15 ఏళ్ల క్రితం దేవుడు తన ప్రవక్తను పంపించి నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు అతను ఉన్నాడా? His age is only 12. This man was born in the grace period. కాబట్టి దేవుడిచ్చిన ఆ 15 ఏళ్ల కాలంలోనే ఇతను పుట్టాడు. When the Lord gave him a son, దేవుడు అతనికి ఒక కుమారుడిని ఇచ్చినప్పుడు Hezekiah knew that after his death, this man would be the king. హిజ్కియాకు ఒక విషయం తెలుసు, తను మరణించిన తర్వాత వీడే రాజు అవుతాడు అని. How much more attention and interest Hezekiah should have taken in grooming this boy, this son of his, to be the king. ఈ కాబోయేటువంటి రాజు అయినటువంటి తన కుమారుణ్ణి ఎంత జాగ్రత్తగా ఎంతగా పెంచుకోవాల్సినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి. He ought to have paid great attention in bringing up this boy Manasseh in the instruction, in the fear of God. దేవుని భయంలో, దేవుని యొక్క ఆజ్ఞల్లో ఎంతో జాగ్రత్తగా ఈ మనష్షేని పెంచి ఉండాల్సింది హిజ్కియా. Unfortunately, దురదృష్టవశాత్తు Hezekiah totally failed in this respect. ఈ విషయంలో హిజ్కియా పూర్తిగా విఫలమైపోయాడు. I tell you, Hezekiah deserved a very strong punishment. నేను అనుకునేది ఏంటంటే హిజ్కియాకు చాలా ఘోరమైన శిక్ష రావాల్సి ఉండింది. He did not deserve
that 15 years grace period, this fellow did not deserve at all. ఆ 15 ఏళ్ల కృపాకాలం ఇతను అసలు యోగ్యుడే కాదు దానికి. Bible says, what kind of this fellow was Manasseh? Verse 2. మనుష్య ఎలాంటి వాడో దేవుని He వాక్యం did చెప్తోంది. evil in the eyes of the Lord, following the detestable practices of the nations the Lord had driven out before the Israelites. చూడండి 2వ వచనంలో చూడండి 21:2 అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. In verse 9, 9వ వచనం. but the people did not listen. Manasseh led them astray, so that they did more evil than the nations the Lord had destroyed before the Israelites. చూడండి 9వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనముల జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. Hezekiah did not learn a lesson. హెజ్కియా పాఠం నేర్చుకోలేదు. I say that Hezekiah's end was most miserable. నేనంటాను హెజ్కియా యొక్క అంతం అత్యంత దారుణంగా ఉండింది. The Lord should have punished him very badly. దేవుడు తన తీవ్రంగా శిక్షించాల్సింది. In spite of punishing earlier and giving him a warning and blessing him with a son, he did not learn the lesson. అంతకుముందు తనకు ఒక హెచ్చరిక ఇచ్చి శిక్షించి తనకు ఆ యొక్క కృపాకాలం ఇచ్చి తన కుమారుని ఇచ్చినా కూడా తను పాఠం నేర్చుకోలేదు. The result is the nation of Israel suffered very badly for the next over 50 years because of this man Manasseh. దాని ఫలితంగా ఇశ్రాయేలు దేశం రాబోయే 50 సంవత్సరాలు ఈ మనష్య వల్ల దారుణంగా అనుభవించింది. Whom shall we blame? ఎవరిని నిందించాలి దీన్ని? I don't like to blame Manasseh. మనష్యని నిందించడానికి నాకు ఇష్టం లేదు. I would like to blame the father of Manasseh, Hezekiah. మనష్య గారి తండ్రిని హెజ్కియానే నిందించాలి. He was busy in the work of God, in the job, the profession that God gave him. దేవుడు తనకిచ్చిన పని వృత్తి విషయంలో తను చాలా బిజీగా ఉన్నాడు. He had no time for his wife and for his children. తన భార్య విషయంలో తన పిల్లల విషయంలో అతనికి ఏమాత్రం సమయం లేదు. As in his profession, he gets distinction. తన వృత్తిలో చాలా ఉత్తమంగా ఉన్నాడు. But in his position as a father, as a husband, he gets 0 marks. కానీ తండ్రిగా భర్తగా తనకు వచ్చేది 0 మార్కులే. That is the problem with most of the believers today. అదే ఈనాడు విశ్వాసుల్లో చాలా మంది విషయంలో అదే సమస్య. There is one verse, with that I would like to close. It is in 1 Corinthians. 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక Chapter 4. 4వ అధ్యాయం. Many times I read it and many times I forget the reference. చాలా సార్లు చదువుతాను కానీ ప్రతిసారి మర్చిపోతుంటాను నేను. Listen carefully. Chapter 4, 1 Corinthians. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం Verse 15. 15వ వచనం. Even though you have 10,000 guardians in Christ, you do not have many fathers. చూడండి 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. For in Christ Jesus I became your father through the gospel. Continuation of that. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. 16th verse. Therefore I urge you to imitate me. 15-16 కలిసి ఉంది. కాబట్టి కనుక మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని బతిమాలు కొనుచున్నాను. This is a spiritual role of a father. ఇది ఒక తండ్రిగా ఆధ్యాత్మికమైనటువంటి పాత్ర. Paul says, I became your father in Christ. నేను క్రీస్తునందు మీకు తండ్రినయ్యాను అని చెప్తున్నాడు. And therefore, కాబట్టి this is very important what he says. I urge you to imitate me. నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటున్నాడు. Father is telling his spiritual children. తండ్రి తన ఆత్మీయ కుమారులతో చెప్తా ఉన్నాడు. I urge you to imitate me. నన్ను పోలి నడుచుకోండి.
That is the అని same. బతిమాలుతున్నాడు. That should be the attitude of earthly fathers. ఈ All of us towards our children. We should be able to say that. మనమందరం కూడా తండ్రులుగా మన పిల్లలతోటి ఆ మాట చెప్పగలిగి ఉండాలి. ఏమని చెప్పాలి? ఏమని? I urge you to imitate me. నన్ను పోలి నడుచుకొనుమని నిన్ను బతిమాలుతున్నానయ్యా అని చెప్పాలి మన పిల్లలకు. How many fathers can say that? ఎంతమంది తండ్రులు చెప్పగలరు ఆ మాట? And many children will rebel. Oh, నీ లెక్క నాకు ఇష్టం లేదు ఉంటుంది. I would like to be different అని అంటారు. That's the problem, because children have already formed a distinct, different opinion of their fathers. పిల్లలకి తండ్రుల పట్ల అప్పటికే ఒక విధమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది కాబట్టి వాళ్ళని అనుసరించడానికి ఇష్టపడరు. One child, after the father beat him very badly, and one day the boy was very much disturbed. ఒకరోజు నాన్నగారు ఆ పిల్లవాడిని బాగా తీవ్రంగా కొట్టాడు. పిల్లవాడు చాలా కలవరంతో ఉన్నాడు. So the next day after the school, he heard some lesson on genetics in the school. ఈ తెల్లారి బడికెళ్ళాడు. బడికెళ్ళిన తర్వాత ఈ జెనెటిక్స్ అనే దాని మీద పాఠం వింటా ఉన్నాడు. So he came to the father and said, "Daddy, was your father also in the habit of beating you?" ఆ జెనెటిక్స్ క్లాస్ విన్న తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నాడు, నాన్నగారు మీ నాన్న కూడా నిన్ను కొడుతుండేవాడా? ఆయనకు కూడా అలవాటు ఉందా? Father very quickly said, yes, I received many blows from my father. అవునవును నిజమైన బాబు, మా నాన్న నన్ను ఎంతో కొట్టేవాడు అని అన్నాడు. Then the boy said, how about your grandfather? Did your grandfather beat your father? ఆ తర్వాత ఆయన అన్నాడు, మీ ముత్తాత సంగతి ఏంటి? ఆయన కూడా కొట్టేవాడా వాళ్ళ అబ్బాయిని అని అన్నాడు. He said, yes, I came to know, I heard about it. He was also beating. అవును వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆయన కూడా కొట్టేవాడంట బాగా. Then this fellow said, how about grandfather's father? Did he also beat our grandfather? మన తాత వాళ్ళ తాత సంగతి ఏంటి? ఆయన కూడా కొట్టేవాడా అని అడిగాడు. The father got irritated. Why are you asking these questions? ఇప్పుడు వీళ్ళ నాన్నగారికి చాలా చిరాకు వచ్చేసి, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారా బాబు అని అడిగాడు. No, I just want to know how deep rooted this beating habit is. ఈ కొట్టే అలవాటు ఎంత లోతుగా పోయిందో నేను చూడాలనుకుంటున్నాను ఆయన అన్నాడు. That is the opinion of the son of his father. అది తన తండ్రి పట్ల ఒక కుమారుడికి ఉన్నటువంటి అభిప్రాయం. అది Now what does the Bible say? బైబిల్ ఏం చెప్తా ఉంది? I urge you, Paul says, పౌలు అంటున్నాడు, as a spiritual father, I urge you to imitate me. ఒక ఆత్మీయ తండ్రిగా అంటున్నాడు, దయచేసి నన్ను అనుసరించండి అన్నాడు. Can this father say that? I urge you to imitate me. I gave you this example. ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం నాయన నా బాటలో నడువురా అని చెప్పగలరా ఇప్పుడు? It means the son must also be a beater. He should be beating people. ఆ కొడుకు కూడా తన కొడుకుని కొట్టాలన్నమాట. How many fathers can say this? I urge you to imitate me. ఎంతమంది తండ్రులు ఈ మాట చెప్పగలరు? నన్ను పోలి నడుచుకోండి అని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. We should be able to say that to our sons and our daughters. మన కుమారులకు కుమార్తెలకు ఈ మాట చెప్పగలిగి ఉండాలి మనం. And we should always be honest in the sight of God, examining our life. మన జీవితాలను పరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉండాలి. Is there anything that is not pleasing to my God? నా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నా జీవితంలో ఉందా? Did I teach anything from God's word to my children meticulously? నా పిల్లలకు దేవుని వాక్యంలో నుంచి ఏదైనా జాగ్రత్తగా నేను బోధించానా? Did I pray with them more often on a regular basis? తరచుగా రోజువారీగా నేను వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నానా? Did I play with my children at any time? ఎప్పుడైనా నా పిల్లలతో నేను ఆడుకున్నానా? One great man of God, one educationist, he made this comment. ఒక గొప్ప విద్యావేత్త అనేటువంటి దైవజనుడు ఈ మాట చెప్పాడు. He was a believer. ఆయన ఒక విశ్వాసి. If a father cannot play with his children, he cannot pray with them. ఒకవేళ తండ్రి గనక తన పిల్లలతో కలిసి ప్రార్థన చేయలేకపోతే, ఆడుకోకపోతే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయలేడు. Do you understand? అర్థమవుతుందండి? Father must find some time to play with his own children. పిల్లలతో కలిసి ఆడుకునేటందుకు కొంత సమయం ఉండాలి తండ్రికి. Then only you will be able to pray with the children. అప్పుడు మాత్రమే పిల్లలతో కలిసి మనం ప్రార్థన చేయగలం. Today the parents have become so busy. ఈనాడు తల్లిదండ్రులు ఎంతో బిజీగా అయిపోయారు.
profession overtakes the family. కుటుంబం కంటే కూడా వృత్తి ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటా ఉంది. So we are living at a time when the position of the father is very much at stake. కాబట్టి తండ్రి బాధ్యత ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. God said to Abraham, I have chosen him that he may instruct his children in the way of God. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, తన పిల్లలను తన కుటుంబాన్ని దేవుని మార్గంలో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే విధంగా చేయడానికి నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. God is saying the same thing to you and to me. దేవుడు అదే మాట నీతో నాతో కూడా చెప్తా ఉన్నాడు. If we have failed in this area, ఒకవేళ ఈ విషయంలో మనం తప్పిపోతే it is time that we correct ourselves, confess our failure to God and seek God's blessing. మన పొరపాట్లు సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో మనం మరి దేవునికి మొరపెట్టుకొని దేవుని కృపను కోరుకునే సమయం ఇదే. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us take 1 or 2 minutes in silence. మౌనంగా 1-2 క్షణాలు దేవుని సన్నిధిలో గడుపుదాం. Let us examine ourselves in the light of what we have heard. మనం విన్నటువంటి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. Great men like Samuel failed. ఎంతో గొప్ప వ్యక్తులైనటువంటి సమయం లాంటి వాళ్ళు కూడా తప్పిపోయారు. Even David failed miserably. దావీదు సహితం ఎంతో ఘోరంగా విఫలమయ్యాడు. Eli failed miserably. ఏలీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. Adam failed miserably. ఆదాము కూడా విఫలమైపోయాడు. Hezekiah failed. హిజ్కియా కూడా దారుణంగా ఓడిపోయాడు. And millions of men of God have failed in this area. ఈ విషయంలో లక్షలాది మంది దైవజనులు విఫలమైపోయారు. Where do we stand today? ఇది మన పరిస్థితి ఏంటి? Let us be honest in examining and confess our failure and seek God's grace and blessing. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే విషయంలో యథార్థంగా ఉందాం. దేవుని కృపను కోరుకుందాం. Father, we thank you, we praise you for speaking to us this morning. తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు స్తోత్రాలు Help చెల్లిస్తున్నాం. us never to forget what you spoke. దేవా, మీరు మాట్లాడిన మాటలు ఎన్నడూ మర్చిపోకుండా సహాయం చేయండి. And may we do the best that we can to grow in obedience to the understanding of thy precious word. ప్రభువా, మీ అమూల్యమైన వాక్యపు వెలుగులో మా జీవితాలను ఆ ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. Dismiss us now with your blessings. మీ దీవెనలతో మమ్మల్ని పంపించమని In Jesus' precious name we pray. యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. The grace of our Lord Jesus Christ, the love of God the Father, the comfort of God the Holy Spirit, rest and abide with us now and forevermore. Amen.